నేటి మన ధ్యాన భాగము రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. నేటి మన అంశం ఒకరినొకరు సంతోషపరచుకొనుడి. నేటి మన యొక్క ధ్యాన ముఖ్య భాగాలు 1 నుంచి 2 వచనాలు. మేలైన దాని యందు సంతోషపరచాలి. 3వ వచనం క్రీస్తు వలె సంతోషపరచాలి. 4 నుంచి 7 వచనాలు దేవునికి మహిమ కలుగునట్లు సంతోషపరచాలి. ఇవి నేటి ధ్యానములోని ముఖ్య భాగాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నీ కృప చేత మమ్మలను రక్షించారు. నీ కృప చేత మమ్మలను బ్రతికించారు. నీ కృప చేత మమ్మలను సజీవ లెక్కలో చేర్చారు. నీ కృప చేత సజీవ వాక్కులు వినిపిస్తున్నారు. అందుకు నీకు మహిమ కలుగునుగాక. తండ్రి, మేము మీ మాటతో బ్రతుకుతున్నాం, మీ మాటతో చలిస్తున్నాం. మీరు మాకు జీవమై ఉన్నారు, ప్రాణమై ఉన్నారు. ప్రతి క్షణము మేము నీ కొరకు బ్రతకడానికి నీ జీవము సమృద్ధిగా మాకు కలుగునుగాక. నేను నీ పిల్లలు దారి తప్పిపోకుండా సమృద్ధి జీవం కలిగి ప్రతి క్షణము ఓడలో నీరు ప్రవేశిస్తే అది అక్కడే మునిగిపోతుంది. ఓడలో నీరు ప్రవేశించకపోతే అద్దరికి చేరుతుంది. ప్రతి క్షణము లోకము లేని బ్రతుకుతూ పరలోక గమ్యం చేరేలా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మనము 3 విషయాలు వరుసగా చెప్పుకుంటూ వస్తున్నాం కదండి. ఒకరినొకరు చేర్చుకొనుడి, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకొనుడి, 3వది ఒకరినొకరు సంతోషపరచుకొనుడి. ఈ 3 విషయాలు ఒకదానికి ఉన్న సంబంధాన్ని గుర్తించండి. యేసు ప్రభు నన్ను చేర్చుకున్నాడు, యేసు ప్రభు నిన్ను చేర్చుకున్నాడు, మనలందరినీ చేర్చుకున్నాడు అంటే ఒక సంఘం అయ్యాం. మనమందరము కూడా ఒక సంఘముగా ఉన్నాము. ఎవరి వలన అంటే యేసుక్రీస్తు వలన, అంటే క్రీస్తు శరీరముగా ఉన్నాము. అయితే ఆ సంఘానికి క్షేమాభివృద్ధి మనం కలిగించాలి. మన బాడీలో అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే శరీరానికి క్షేమం కలుగుతుంది కదా. అట్లాగే సంఘానికి ఎవరికి ఇవ్వబడిన తలాంతులు, ఎవరికి ఇవ్వబడిన వరాలు వారు యూజ్ చేయడం వల్ల సంఘానికి క్షేమం కలుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాం. అదేవిధంగా ఒకరినొకరు సంతోషపరచుకోవాలి అని అంటే ఇది ఒక త్యాగముతో కూడిన పని. అంత సులభమైన విషయము కాదు. దాన్ని మనం ఈరోజు వాక్యపు వెలుగులో చూడబోతున్నాం. ఎట్లా సాధ్యం, ఒకరినొకరు సంతోషపెట్టుకోవడము ఎట్లా సాధ్యము అనే విషయాన్ని మనం చూడబోతూ ఉన్నాం. ఓకే, మొదటి 2 వచనాల్లో మనం చూడబోయే విషయం ఏంటంటే మేలైన దాని యందు సంతోషపరచాలి. మేలైన దాని యందు సంతోషపరచాలి. ఈ 2 వచనాల్లో ఏమని ఉంటుందంటే బలవంతులమైన మనం, అంటే విశ్వాసములో బలవంతులము అనే పదాన్ని ఉపయోగిస్తాడు. మనల్ని మనమే సంతోషపరచుకొనక అనే పదాన్ని ఉపయోగిస్తాడు. ఏమండి, బలహీనులు అంటే మనకంటే బలహీనులుగా ఉన్న వారి గురించి మాట్లాడుతూ బలహీనుల దౌర్బల్యమును భరించబద్ధులమై ఉన్నాము అంటాడు మొదటి వచనములో. దౌర్బల్యము అనే మాటకు అర్థం ఏంటంటే వీక్నెస్. ఏదో ఒక బలహీనత ఉంటుంది అని అర్థం. వారిలో ఏదైనా కావచ్చు, ఒక బలహీనత ఉంటుంది అని అర్థం. ఆ తర్వాత అంటాడు 2వ వచనానికి వచ్చేటప్పటికి మన పొరుగు వారికి మనం ఏం కలిగించాలి? క్షేమాభివృద్ధి కలిగించాలి. క్షేమాభివృద్ధి కలిగించడానికి మేలైన వాటి యందు వారిని మనం ఏం చేయాలి? సంతోషపరచాలి. ఇది 2 వచనాల్లో ఉన్న వివరణ. దీన్ని మనము
ఈ మొదటి భాగంలో 2 పాయింట్స్గా మనము ధ్యానం చేద్దాం. పాయింట్ 1, మొదటి భాగంలో పాయింట్ 1, ఏ విషయంలో సంతోషపరచకూడదు, ఏ విషయంలో సంతోషపరచాలి. పాయింట్ 1, ఏ విషయంలో మనం సంతోషపరచకూడదు? కీడు విషయంలో సంతోషపరచకూడదు. కీడు విషయంలో సంతోషపరచకూడదు. కీడు విషయంలో సంతోషపరచకూడదు అనే విషయాన్ని విశదీకరిస్తాను ఇప్పుడు. సమూయేలు మొదటి గ్రంథము 11వ అధ్యాయం మొదటి నుంచి 17 వచనాలు చదివినప్పుడు జరిగిన ఒక హిస్టరీ మనకు కనబడుతూ ఉంది. అదేమిటనగా, అది వసంత కాలము, అమోనీయులతో యుద్ధము చాలా గట్టిగా జరుగుతూ ఉన్నటువంటి రోజులవి. ఆ టైంలో దావీదు మరి మిద్ది ఇంటి దగ్గర ఉన్నారు, సైన్యము యుద్ధములో ఉన్నది. మిద్ది మీద సాయంకాలమున ఆయన లేచి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు మరి ఊరియా భార్య స్నానం చేస్తున్న దృశ్యాన్ని చూసి ఆయన ఆమె వైపుకి ఆకర్షింపబడి ఆమెతో పాపం చేసిన సందర్భము మనం అక్కడ చూస్తాం. అయితే ఒక పురుషుడు పడిపోవడానికి ఆకర్షణ. అందుకే మీరు గమనించారో లేదో, మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక స్త్రీ కన్ను అని పదం ఉపయోగించాల. ఏమండి, మనం అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పురుషుడు పడిపోవడానికి కన్ను కారణమైతే స్త్రీ పడిపోవడానికి స్పర్శ కారణం. అందుకే మన భారతదేశంలో పరాయి పురుషుడు పక్కన స్త్రీ కూర్చోదు. అదర్ కంట్రీస్ సంగతి పక్కన పెట్టండి, మీరు దాన్ని తీసుకురాకండి. భారతదేశం యొక్క సాంప్రదాయం దేన్ని బేస్ చేసుకొని వచ్చింది అని అంటే, ఎందుకు కూర్చోరు? ఇప్పుడు చూడండి, మీ కంట్రీలో బస్ ఎక్కారనుకోండి, వీళ్ళు కూర్చుంటారు, అది వాళ్ళ కల్చర్, వాళ్ళ సంగతి మనకు అనవసరం. సో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక సైన్స్ ప్రూవ్ చేసిన విషయం. పురుషుడు పడిపోవడానికి కన్ను ఆకర్షణ అండి, ఆకర్షణ. అందుకే సామెతల గ్రంథములో కూడా కంటి గురించి మాట్లాడతాడు. నీ కనురెప్పులు నీ ముందర సూటిగా ఉండవలను. సూట్ అంటే అర్థం ఏంటంటే, నీ ఏ పని మీద పోతున్నావో ఆ పని మీద దృష్టి పెట్టని అర్థం. నీకు అటు ఇటు ఏం పని, కోరసూపులు నీకేం పని అని అర్థం వస్తుంది అక్కడ, ఎవ్రీ భాష యొక్క భావాన్ని బట్టి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈయన ఆ చూపుతో పడిపోవడం జరిగింది. అంటే అందంగా కనిపించింది కాబట్టి. అందుకే బుర్కా ఎందుకు ఇవ్వబడింది స్త్రీల కంటే? మరి పురుషులకి ఎందుకు లేదు? వీళ్ళు కూడా వేసుకోవచ్చు కదా ముసుగు, పురుషులు. సో పురుషులు చూసి స్త్రీ పడిపోదు, కానీ పురుషుడు అందాన్ని చూసి పడిపోతాడు. అందుకే ఒక స్త్రీ సాయంకాలానికి భర్త దృష్టికి అందంగా కనబడాలని ఎందుకు పెద్దలు చెప్పారు అని అంటే, పురుషుడు రాంగ్ స్టెప్ వేయకుండా. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు బయటికి వెళ్ళినప్పుడే అందంగా తయారవుతారు, ఇంట్లో ఉన్నప్పుడు చండాలంగా ఉంటారు. అది చాలా నష్టాలు జరుగుతున్నాయని ఎవరికి తెలియదు. ఏమండి, మీకు సత్యం చెప్తున్నాను, మీరు నవ్వినా అది ఎగిరిపోయే ప్రమాదం ఉంది, సీరియస్గా తీసుకోండి. రైట్. సో జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ విధంగా ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన వార్త ధర్మశాస్త్రం ప్రకారం ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక వ్యక్తి పాపం చేశారా లేదా అనడానికి మరి చాలా కప్పిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. బట్ ఒక స్త్రీ గర్భవతి అయ్యింది అని అంటే ఇక దానికి తిరగలేదు. పలాని వాడి వల్ల అయ్యాను అని అంటే నడి బజారులో అందరూ రాళ్లతో కొట్టి చంపేయాలంతే. ఈ వార్త దావీదుకి తెలిసిందంటే గుండెల్లో రైలు పరిగెట్టాయని అర్థం. ఇక తట్టుకోలేని పరిస్థితి. సరే, మొత్తానికి గర్భవతి వార్త తెలియజేయడం జరిగింది. ఈ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆయన చేసిన ప్లాన్ ఏంటో చెప్తాను ఇప్పుడు మీకు. ఎవరు? దావీదు. ఏంటంటే, యుద్ధములో ఉన్న ఊరియాని పిలిపించాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన్ని సంతోషపరచడానికి కొన్ని వస్తువులు ఇవ్వడం జరుగుతుంది, పలహార సంబంధమైనవి ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత భార్య దగ్గరికి వెళ్ళమంటాడు. భార్య దగ్గరికి వెళ్ళమంటే ఊరి అంటాడు, నేను వెళ్ళను అంటాడు. అయ్యా, మందసము ప్రజలు గుడారములో ఉండగా, యోవాబు న్యాయాధిపతి సైన్యము యుద్ధ పంక్తిలో ఉండగా, భార్యతో పండుకొనుటకు నేను వెళ్ళనా? ఏమండి, చూసారా?
తన కీడును కప్పిపుచ్చుకోవడానికి, తన పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతను ఆ వ్యక్తిని యుద్ధములో నుండి పిలిపించి అతన్ని సంతోష పెట్టడానికి చేసిన ప్రయత్నం. భార్యతో గడిపి నువ్వు సంతోషించు. వై? ఎందుకంటే దావీదు వలన గర్భవతి అన్న వార్త పబ్లిక్ అయితే దావీదు చావవలసిందే. రాజైనా కూడా రాజీ పడే పరిస్థితి లేదు ధర్మశాస్త్రం ప్రకారం. ధర్మశాస్త్రం యొక్క రూల్స్ అవి. దేవుని పిల్లలారా, అట్టి కీడును కప్పిపుచ్చడానికి, ఆ కీడు విషయంలో ఎదుటి వాడిని సంతోష పెట్టాలన్న ప్రయత్నం దావీదు ఎలా చేస్తూ ఉన్నాడో చూడండి. పాపము ఎంత భయంకరమైందో, పాపము దేనికైనా ఎలా దిగజారిపోతుందో, పాపము దేనికైనా ఎలా తెగిస్తుందో ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చండి. సో దేవుని పిల్లలారా, ఇతను పోగపోయేటప్పటికి రెండోది ఏం చేస్తాడు తెలుసా? మందు తాపిస్తాడు. కానీ ఆ సన్నివేశం చదివితే ఒళ్ళు పులకరిస్తుందండి. నేను చాలామంది తాగిన దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాను. వాళ్ళు తర్వాత రక్షింపబడతారు, ఆ తర్వాత ప్రభు దగ్గరికి వస్తారు. తాగిన తర్వాత మామూలుగా ఉన్నప్పుడు అడుగుతాను, అయ్యా మీరు తాగారు కదా, మీరు తాగినప్పుడు మీకు ఎలా ఉంటుంది అని అంటే ఏం తెలియదు. పచ్చి అబద్ధం. తాగినప్పుడు ఏమీ తెలియదు, పచ్చి అబద్ధం. ఎలా చెప్పానంటే భయంకరంగా తాపిచ్చాడు దావీదు. ఎవరినా? ఊరియాకి. అయితే భార్య దగ్గరికి వెళ్ళలేదు. తన మైండ్ పనిచేస్తూ ఉంది, తన మనస్సు పనిచేస్తూ ఉంది. ఏమండి, తన పాపాన్ని కప్పిపుచ్చడానికి మందుతో అతన్ని ఎంజాయ్ చేయమని మందు తాపిచ్చాడండి. మరి ఎట్లా? సరే, ఇప్పుడు మొత్తానికి ఇంటికి వచ్చాడా? ఎవరు? ఊరియా ఇంటికి వచ్చాడా? వచ్చాడు. కానీ దావీదుకి మాత్రమే తెలుసు పబ్లిక్ ఏంటి, యుద్ధములో నుంచి ఇంటికి వచ్చాడు. అర్థమైంది కదా? ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఊరియా ఏమంటాడు? నేను నా భార్యతో ఉండి చాలా కాలం అయింది, చాలా నెలలు అయింది, నేను ఈ మధ్యంతా యుద్ధంలోనే ఉన్నాను, ఆమె ఎట్ట గర్భవతి అయింది అని అన్నాడు అనుకోండి, కొంప మునిగిపోద్ది. అందుకని ఏం చేయాలి? ఊరియా చావాలి. కాబట్టి యోవాబుకు ఉత్తరం రాస్తాడు. ఎక్కడైతే భారీగా యుద్ధం జరుగుతుందో అక్కడ పెట్టి అతడు చచ్చేటట్టు ప్లాన్ చేయి అంటాడు. చూసారు దేవుని పిల్లలారా, ఎన్ని భయంకరమైన పాపాలు. అంటే నా సంతోషం కొరకు, నా కీడును కప్పిపుచ్చుకోవడం కొరకు ఎదుటోళ్ళని సంతోష పెట్టే ప్రయత్నం చేయమని బైబిల్ చెప్పడము లేదు. ఏమండి, చాలాసార్లు కొందరు ఇలా చెప్తూ ఉంటారు, బ్రదర్ నాకు ఫలానా ప్రమోషన్ వచ్చింది, నాకు ఫలానా లాభం వచ్చింది, సో నేను సంతోషించాలనుకుంటున్నా, మా ఫ్యామిలీతో మీరు కలిసి సంతోషించరండి అని వారికి తీసుకెళ్ళి మందు ఆపిస్తారు. ఏమండి, అర్థమైందా? సో ఏ విషయంలో మనం సంతోష పెడుతున్నాం ఎదుటి వాళ్ళని? కీడు విషయంలో సంతోష పెట్టకూడదు, చెడు విషయంలో సంతోష పెట్టకూడదు, చెడు సంబంధమైన విషయాల్లో ప్రోత్సహించకూడదు అనే విషయాన్ని మనం ఇప్పటి వరకు తెలుసుకున్న విషయం. సో దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ నా ప్రవర్తనలో ఎదుటి వాడిని సంతోష పెట్టే విషయంలో దావీదు వంటి ప్రవర్తన ఉంటే శిక్ష తప్పదు, ఉగ్రత తప్పదు, పనిష్మెంట్ తప్పదు, దేవుని కోపము ఖచ్చితంగా వారి మీద రగులుతుంది, దేవుడు సహించడు. పాయింట్ 2 మొదటి భాగంలో రెండో విషయం అదేమిటనగా మేలు యందు సంతోషపరచాలి. మేలు యందు లేక మేలైన వాటి యందు సంతోషపరచాలి. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ని, ఈ సందర్భాన్ని మెన్షన్ చేస్తున్నాను. అక్కడ అంటాడు, బలవంతులమైన మనము సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును మనము భరించబద్ధులమై ఉన్నాము. అంటే వాళ్ళ బలహీనతల విషయములో మనము భరించాలి. ఇక్కడ నేను ఏ బి రెండు విషయాలు చెప్తాను. రెండో పాయింట్లో ఏ బి రెండు విషయాలు చెప్తాను. ఒకటి, వాళ్ళని రక్షించే విషయంలో మనము భరించాలి. రెండు, బలపరిచే విషయంలో సహించాలి. నోట్ దిస్ పాయింట్. ఒకటి, ఇతరులను రక్షించే విషయంలో భరించాలి.
రెండో విషయం ఏమన్నాను? ఇతరులని బలపరిచే విషయంలో మనము సహించాలి. 2-1 కాదు. దీన్ని వివరిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 23 వరకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 17 నుంచి 23 వరకు చదవండి. క్లియర్గా చక్కగా చదవాలి అని అనుకుంటే ఈయనేం పడాలి? ఇతరుల విషయములో బాధలు పడాలి, ఇతరుల విషయములో బాధలు భరించాలి, నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, కష్టాలు భరించాలి, ఇవన్నీ కూడా భరించాలి. నేను భరిస్తే ఎదుటివాడు సంతోషిస్తాడు. అర్థం చేసుకున్నారు అనుకుంటాను. నేను భరిస్తే ఏమండి, నేను భరించకుండా, ఇప్పుడు చూడండి ఎంతమంది సరసాల్లో ఉన్నారు సేవకులు, ఎంతమంది రంపాలతో కొయ్యబడ్డారు, ఎంతమంది కురబుల చేత తొక్కబడ్డారు, ఎంతమంది వాళ్ళ రక్తం భూమి మీద వలికింది, ఎంతమంది ప్రాణాలు అర్పించారు. వై? ఈనాడు నేను సంతోషంగా ఉండడానికే. ఏమండి, సో మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, నీవు ఎదుట వాళ్ళని సంతోషపెట్టే పద్ధతి ఎట్లా? నీవు భరించాలి. అయితే పాస్టర్ గారు, మేము అడవుల్లోకి కొండల్లోకి ఎక్కడికో కుటుంబాలను వదిలేసి వెళ్ళిపోయి అక్కడ సువార్త చెప్పి ఆ విధంగా దెబ్బలు తిని పౌల్లాగా ఊరు ఓడ ఆపరాంతం తిరిగి సేవ చేయమంటారా? నో, అప్లికేషన్ అది కాదు. మరి ఎట్లా? ఒక భర్త నిన్ను హింసిస్తుంటే, ఒక భార్య నిన్ను హింసిస్తుంటే, నీ భర్తగా, నీ భార్యగా, నీ పిల్లలు, నీ తోబట్టువులు, నీ అత్త, నీ కోడలు, రక్షింపబడని వారు రక్షింపబడిన నిన్ను హింస పెడుతుంటే ఆ హింసను భరించి వాళ్ళని రక్షించవలసిన బాధ్యత నీ మీద ఉంది. ఏమండి, వాళ్ళని రక్షించుకోవాలంటే నువ్వు భరించాలి. అర్థమైందా? ఒక స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరు కలిసి చాలా ప్రాణ స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఒకరోజు యేసు ప్రభువుని తెలుసుకున్నాడు ఆ స్నేహితుడు. చాలా సంతోషించాడు. గతంలో నా స్నేహితుడికి నేనేమీ దాయలేదు, ఏదైనా ఇద్దరం పంచుకునేవాళ్ళం. కానీ గతంలో విషయాల కంటే ఇది చాలా శ్రేష్టమైన విషయం, దివ్యమైన విషయం ఇది. ఈ సంతోషాన్ని నా స్నేహితుడికి పంచకుండా ఎలా ఉండగలను? అది ఎలా సాధ్యం? కాబట్టి నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా రైతు పని చేసుకునే వ్యక్తులు. సో ఇంకో స్నేహితుడు పొలములో బురదలో దున్నుతూ ఉన్నాడు. ఈ యొక్క వార్తను తీసుకుని వెళ్ళి యేసు ప్రభునందలి విశ్వాసము ద్వారా కలిగిన రక్షణ ఆనందాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాడు, వివరిస్తూ ఉన్నాడు. ఓ స్నేహితుడు రెండో స్నేహితునికి, అతనికి యేసు ప్రభు అన్న, ఆ యొక్క క్రైస్తవ సమాజం అన్న చాలా ద్వేషం. సో కొంత సమయం చెప్పనిచ్చి ఆ తర్వాత బురద చేతితో కుడి చేతితో పాటును కొట్టాడు. వెంటనే అప్పటికే బైబిల్లో ఉన్న ఒక వాక్యాన్ని అర్థం చేసుకున్న ఈ స్నేహితుడు, కుడి చెంప మీద కొట్టితే ఎడమ చెంప తిప్పమని లేఖనం చెప్తుంది, అయితే ఇప్పుడు నువ్వు నన్ను ఎడమ చెంప మీద కొట్టావు, ఈ చెంప మీద కూడా కొట్టు అని చెప్పడం జరిగింది. సో అదే చేత్తో మళ్ళీ కొట్టాడు. మైండ్ బాగా ఇదైపోయి, మనసంతా ఒకలాగా ఇదైపోయి, దిమ్మ ఈ మైండ్ అంతా, ఈ భాగం అంతా కూడా తిరిగిపోయినట్టు అయిపోయింది. కింద పడిపోయాడు. ఆ తర్వాత మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, నా స్నేహితుడు ఏం చేస్తున్నాడో నా స్నేహితుడికి తెలియదు. నా స్నేహితుడి యొక్క నేత్రాలు తెరిచి అతను నిన్ను గురించిన జ్ఞానం కలిగించమని ప్రార్థన చేస్తున్నాడు. దున్నుతున్న వ్యక్తి హఠాత్తుగా బురదలో పడిపోయాడు. ఒక కోడి మెడ కోసిన తర్వాత గిజగిజ తన్నుకున్నట్టు బురదలో తన్నుకుంటున్నాడు. ఈ దృశ్యాన్ని ఈ మొదటి ప్రభువుని నమ్మిన స్నేహితుడు చూశాడు. అప్పుడు వెంటనే వెళ్ళి మోకాలు వేసి అతను అనుభవిస్తున్న వ్యాధి లేక బాధ లేక నొప్పి నుండి బయటికి రావాలని తండ్రికి ప్రార్థన చేశాడు. ఈయన ప్రార్థన ఫలితంగా అద్భుతంగా స్వస్థత వచ్చింది. ఆ తరువాత
అతను కేకలు వేస్తూ తన పాపాలు ఒప్పుకొని అనంతరం ఆ స్నేహితుడితో చెప్పిన మాట ఏంటంటే, ఒరే, మన ఇద్దరము చాలా కాలము కలిసి ఉన్నాం, ఎన్నో విషయాల్లో ఎంజాయ్ చేశాం, కానీ ఎక్కడ ఎచ్చట ఈరోజు ఈ క్షణములో నేను అనుభవిస్తున్న సంతోషాన్ని ఎక్కడ నేను అనుభవించలా. ఈరోజు నేను అనుభవిస్తున్న సంతోషానికి చెప్పడానికి మాటలు లేవు. అటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను. అయితే ఈ సంతోషము నేను పొందడానికి నీవు నేను పెట్టిన బాధను భరించినందువలనే. ఒకవేళ నీవు గాని నేను కొట్టిన దెబ్బను భరించకపోయి ఉంటే ఈ సంతోషం నాకు వచ్చి ఉండేది కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, ఈనాడు ప్రపంచములో అనేక మంది యేసు ప్రభునందలి సంతోషము కలిగి ఉన్నారు అనంటే, ఒకవేళ నీకు నీవే ప్రశ్న వేసుకొని నేను సంతోషంగా ఉన్నాను అని నువ్వు అనుకోవాలి అనంటే, దీనికి ముందు ఎందరో నిన్ను బట్టి బాధలు భరించారు, శ్రమలు భరించారు, నిందలు భరించారు, అవమానాలు భరించారు, మరణాలు పొందారు, దిక్కులేని చావు చచ్చారు, రకరకాల శ్రమల గుండా వెళ్ళారు. వై? నిన్ను సంతోష పెట్టుట కొరకు. ఏమండి, దయచేసి అర్థం చేసుకోవాలి కాంటెక్స్ట్ని, సందర్భాన్ని. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ వచనాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని మనమే సంతోషపరచుకొనక, నేను రక్షింపడ్డాను చాలు, నేను చాలా ఎంజాయ్గా ఉన్నాను చాలు, నో, అంతటితో మనం ఆగిపోకూడదు. ఇతరులను రక్షించే విషయంలో మనము భరించాలి. ఇతరులను రక్షించే విషయంలో మనము వాళ్ళని సంతోషపెట్టిన కొరకు మనము భరించాలి. ఏమండి, జాగ్రత్తగా వింటున్నారా? భరించాలి, భరించాలి, భరించాలి. పాస్టర్ గారు, ఇట్లా చేస్తే ఏంటి మాకు లాభం? చెప్తాను. ఏమిటి లాభం చెప్పనా? గల్తీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. త్వరగా గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. చూసారా? మనము మేలు చేయుటలో విసుకుక ఉన్నందువలన తగిన కాలములో ఏమి కోయుదము? పంట. ఆత్మ సంబంధమైన పంట అంటే ఇతరులను రక్షించిన కారణము చేత కలిగేటువంటి బహుమానం. ఇతరులను రక్షించాలంటే భరించాలి, భరించాలి, నిందలు భరించాలి, అవమానాలు భరించాలి. ఓకే, ఇప్పుడు బి, రెండోది సహించాలి. ఏమండి, అక్కడే ఉంది ఆ పదం. వారికి బలహీనతలు ఉన్నాయి, బలహీనులు వాళ్ళు, బలహీనుల దౌర్బల్యం అంటాడు. అంటే వీక్నెస్. రక్షింపబడ్డారు, ఇంకా పరిపూర్ణత రాల వాళ్ళకి. ప్రభువుని నమ్మారు, ఇంకా వాళ్ళు క్రీస్తు సారూప్యంలో ఎదగల. రక్షింపబడ్డారు, బట్ వాళ్ళలో ప్రాచీన స్వభావం. నేను గతంలో మీకు చెప్పాను, గుర్తుందా? త్రికాల రక్షణలు అన్నాను. త్రికాల రక్షణలు అంటే 1 రక్షింపబడ్డాం, 2 రక్షింపబడుతూ ఉన్నాం, 3 పరిపూర్ణంగా రక్షింపబడతాం. ఇప్పుడు వాటిని వివరిస్తాను. రక్షింపబడ్డాం అనండి, పెనాల్టీ ఆఫ్ సిన్ అంటారు దీన్ని. పాపము యొక్క శిక్ష నుండి. పాపము ఏమి తీసుకొచ్చింది? నరకం. ఇప్పుడు మనకేమీ లేదు, నరకం లేదు. ఎందుకని? యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా. దీని అర్థం ఏంటి? జరిగిపోయిన కాలం అనగా మనకు రక్షణ కార్యం జరిగిపోయింది, నరకం ఇక లేదు. దాన్ని మొదటి భూతకాల రక్షణ అంటారు. రెండవది వర్తమాన కాల రక్షణ. దీన్ని పవర్ ఆఫ్ సిన్ అంటే పాపము యొక్క శక్తి. రక్షింపబడుతూ ఉన్నాము, అర్థమైందండి? రక్షింపబడుతూ ఉన్నాము అంటే ప్రతిరోజు పోరాటం ఉంది, ప్రతిరోజు కోరికలు వెంటాడుతాయి, ప్రతిరోజు ఆశలు వెంటాడుతాయి, ప్రతిరోజు నేచర్ ఆఫ్ సిన్, పాప స్వభావం మనల్ని వేధిస్తూ ఉంటుంది. దీనితో పోరాడుతున్నాం, దీనితో ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇదే ఆత్మ సంబంధమైన యుద్ధం. ఏమండి, గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అనుభవంలో కొందరు ఎదిగారు. ఈ రక్షింపబడుతూ ఉన్న అనుభవంలో కొందరు ఎదిగారు, కొందరు ఎదగల. ఈ అనుభవంలో కొందరు కాలు జారిపోతున్నారు, కొందరు పడిపోతున్నారు. అట్లాంటప్పుడు వాళ్ళని బలపరచడంలో, వాళ్ళ విషయంలో మనము సహించాలి. ఇందాక ఏం చెప్పుకున్నాం? భరించాలి. ఎందుకు?
రక్షించడానికి. ఇప్పుడు సహించాలి. వై చెప్తాను తేడా. ఇప్పుడు నేను ఒకప్పుడు కోపం ఉండేది, ఇప్పుడు నాకు కోపం లేదు, కోపం నశించింది. అంటే నేను కోపానికి చోటు ఇవ్వట్లేదు. నా తోటి సహోదరుడు రక్షింపబడ్డాడు, బట్ అతనిలో కోపం ఉంది. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసి నేను సంతోషిస్తానా, ఆ దృశ్యాన్ని చూసి బాధపడతానా? బాధపడతాను. ఎందుకు? అరే ఇతను రక్షింపబడ్డాడు, ఇంకా కోపం పోలేదే. ఇతను రక్షింపబడ్డాడు, ఇంకా బూతులు మాట్లాడుతున్నాడే. అప్పుడప్పుడు బూతులు పడతాడేంటి? ఏం మాట్లాడుతున్నాడు ఇతను? ఎటు మాట్లాడతాడు బూతులు? మరి ప్రార్థన చేస్తాడు, మళ్ళీ అన్ని విషయాల్లో పాల్గొంటాడు, ఎటు మాట్లాడతాడు బూతులు? చూసారా ఏమండి ఎట్లా హర్ట్ అవుతామో, ఎట్లా మనము నలిగిపోతామో? చూడండి, మీరు పాయింట్ నోట్ చేయండి. అట్లాంటి విషయాల్లో మీరు సహించి, విన్నారా, నువ్వు సహించాలి. నీ తోటి సహోదరుల్లో లోపం ఉంది, దౌర్బల్యం ఉంది, వీక్నెస్ ఉంది, బలహీనత ఉంది, బట్ నీవు సహించాలి. అయ్యి బాబోయ్, ఎందుకంటే అతడు ఇంకా పరిపక్వంలోనికి రాలేదు, ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు, ఇంకా పసిబిడ్డగా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం త్వరగా. క్రీస్తునందు పసిబిడ్డలనియు, అది మొదటి దశ. ఏమండి మొదటి దశ అదండి. ఈ దశలో ఉన్న వాళ్ళు ఇప్పుడు చూడండి, పసిబిడ్డ ఏం తెలియనట్టు పుట్టిన ఎదుగుతున్న సమయంలో ఎన్ని పనులు చేస్తాడు, ఏ వస్తువు పెట్టినా గిరేస్తాడు, కొట్టేస్తాడు, అయి చేస్తాడు, ఈ చేస్తాడు. ఈ తల్లి లేక తండ్రి ఎవరైతే ఆ బిడ్డను చూసుకున్నారో వాళ్ళతో ఇసిగిపోతారో, తలబాదుకుంటారు. నేను ఇది ఆగలేకపోతున్నాను రా, నా వల్ల కాదురా, నా ఓపిక అంతా పోయింది అంటారా అంటారా మీరు? అంటే ఎంత సహిస్తే వాడు పెద్దవుతున్నాడు, ఎంత సహిస్తే వాడు ఎదుగుతున్నాడు, ఎంత సహిస్తే వాడు ఒక స్థాయికి వస్తున్నాడు. సేమ్ థింగ్ సంఘములో బలహీనులు ఎదగాలంటే చెప్పండి, మనము ఒకరి విషయంలో ఒకరము సహించాలి. బలహీనతలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. ఏమండి బలహీనతలు ఉన్నాయా? వాళ్ళకి ఉన్నాయి. కానీ ఒక విషయం, బలహీనతలు కంటిన్యూగా 20 ఏళ్ళ నుంచి బలహీనత ఉంది, 30 ఏళ్ళ నుంచి బలహీనత ఉందంటే కుదరదు. ప్రారంభ దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. జీవితాంతరం బలహీనత అంటే కుదరదు మళ్ళీ. సో అట్లాంటి లోపము కలిగిన వ్యక్తుల విషయంలో నేను సహించాలి. అర్థమైందండి? నేను సహించడం ద్వారా ఆ వ్యక్తిలో క్రమక్రమముగా కలిగిన మార్పును బట్టి లేక జయించటను బట్టి అతడు సంతోషిస్తాడు. ఇది సంఘము ఒకరినొకరు సంతోషపరచుకొనుడి అన్న అంశం మీద మనము మొదటి భాగములో తెలుసుకున్న 2 సత్యాలు. 1, కీడు విషయంలో సంతోషపెట్టకూడదు. 2, మేలైన వాటి యందు ఎదుటి వారిని సంతోషపెట్టాలి. ఏ రక్షించే విషయంలో భరించాలి. బి మనము వారిని బలపరచడంలో సహించాలి. మొదటి భాగం ముగిసిందండి. రెండో భాగానికి వస్తున్నాం. ఇప్పుడు మనం రెండో భాగం ఏమని చెప్పుకున్నాం? అయితే ఒక పోలిక. 3వ వచనం అండి, ఒక పోలిక చదవండి. 3వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, 15వ అధ్యాయం 3వ వచనం. విన్నారా? కూడా అండర్లైన్ దట్. క్రీస్తు కూడా అంటే పోలుస్తున్నాడు. తను తాను సంతోషపరుచుకొనలేదు కానీ, ఏమండి కీర్తన గ్రంథం 69:9వ వచనంలో ఉన్న మాట చదవండి. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. చదవండి కీర్తన గ్రంథం 69:9. కీర్తన గ్రంథము 69:9. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను. ఆ కొటేషన్ తీసుకొని మాట్లాడుతున్నాడు పౌలు. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. అంటే శిక్ష అనుభవించాల్సింది ఎవరు? మనం. ఏడుపు పళ్ళు కొరకాల్సింది ఎవరు? మనం. చితక బాధాల్సిన శిక్ష పొందాల్సింది ఎవరు? మనం. దానికి బదులుగా ఎవరు పొందారు? యేసుక్రీస్తు. అంటే వినండి,
ఆయన భరించి లేక సహించి మనల్ని ఏం చేయాలి? సంతోషపెట్టాలి. ఇప్పుడు మనల్ని సంతోషపెట్టుట కొరకు యేసు ప్రభు దిగిన 5 మెట్లు గురించి చెప్తాను. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఏమన్నాను? మనల్ని సంతోషపెట్టుట కొరకు యేసు ప్రభు యొక్క స్థాయి నుండి 5 మెట్టులు ఎట్లా కిందకి దిగాడో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకేనా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అక్కడ ఏముందంటే వినండి. అక్కడ ఏముందంటే పాయింట్ 1, 5 విషయాలు ఉన్నాను కదండి. పాయింట్ 1, దేవునితో ఉన్న భాగ్యాన్ని విడుచుట. వాడుక భాషలో చెప్తున్నానండి, వాడు ఉన్నట్టు కాకుండా వాడుక భాషలో చెప్తున్నాను. పాయింట్ 1, దేవునితో ఉన్న భాగ్యాన్ని విడుచుట. ఒక ప్రధానమంత్రి నువ్వు వెళ్ళి నీ పదవిని వదులుకో అని అంటే వదులుకుంటారా? అర్థమైందండి? నీ పదవిని వదులుకో అంటే వదులుకుంటారా? దేవునితో ఉన్న అంటే ఈక్వల్ దేవుడు. అర్థమైందండి? సమానం అంటే దేవుడు. ఆ స్థాయిని లేక ఆ స్థితిని నిన్ను సంతోషపెట్టుట కొరకు వదులుకున్నాడు. అయ్యి బాబోయ్. వదులుకొని పాయింట్ 2, మనిషిని పోలికగా పుట్టి. మనుషుడెక్కడా? దేవుడెక్కడా? నువ్వు రక్షింపబడక మునుపు భయంకరమైన త్రాగుబోతిగా, లేక వ్యభిచారిగా, లేక దొంగగా, లేక మోసగాడిగా, లేక లంచగుండిగా, ఎలా ఒక చెడుగా ఉన్నావు అనుకుందాం. నువ్వు రక్షింపడిన తర్వాత వాటన్నిటిని విసర్జించి పరిపక్వములో, పరిశుద్ధతలో, పవిత్రతలో ఎదిగావు అనుకుందాం. నీ పక్కన వాళ్ళు అలాంటి తప్పు చేస్తుంటే లేక తాగుతుంటే నువ్వు భరించగలవా? భరించలేవు. సహించగలవా? సహించలేవు. అంటే వాక్యములో ఉన్న శక్తి ఆత్మకు. ఏమండి? నేను ఏం పొందుకోవాలి? శక్తి. ఎక్కడి నుంచి పొందుకోవాలి? వాక్యంలో నుంచి. ఎలా? దీనికి 3 పాయింట్లు చెప్తాను. శక్తిని ఎలా పొందుకుంటాం? పార్ట్ 3కి వచ్చాం. పార్ట్ 3లో 3వ భాగంలో పాయింట్ 1 చెప్తున్నానండి. పాయింట్ 1 ఏం చెప్తున్నానంటే, మనము దేవునికి మహిమ కలుగునట్లు ఇతరులను సంతోష పెట్టాలంటే ఏం పొందుకోవాలి? శక్తి. ఎక్కడుంది? వాక్యములో. ఎట్లా పొందుకుంటాం ఆ శక్తిని? వాక్యంలో ఉన్న శక్తిని 3 విషయాలు చెప్తాను ఎట్లా పొందుకుంటాము. దేవుని వాక్యము గ్రహించడము ద్వారా. అర్థమైందనుకుంటాను. దేవుని వాక్యమును గ్రహించడము ద్వారా. నీకు వాక్యం అర్థమైంది అంటే, నువ్వు వాక్యాన్ని గ్రహించావు అని అంటే నీకు శక్తి వచ్చిందని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తీసుకున్న ఆహారము డైజెషన్ అయ్యింది అని అంటే నీ శరీరానికి ఏమొచ్చింది? శక్తి. నువ్వు తీసుకున్నది డైజెషన్ కాలేదంటే నీరసం. ఎస్, వాక్యం చదవట్లేదా? చదువుతున్నాం సార్. మరి వాక్యం వినట్లేదా? వింటున్నాం సార్. మరి శక్తి వచ్చిందా? రాలేదు సార్. వై? చూద్దాం, నేనే చెప్తాను. ఓకేనా? మత్తయి సువార్త 13:19 యేసుప్రభు అన్నాడు ఈ మాట, ఎవడైనను దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము విని వాడు గ్రహింపకుండగా వాడి హృదయములో విత్తబడిన దానిని దుష్టుడు ఎత్తుకొని పోవును. చూసారా? గ్రహించకపోతే నష్టం ఏంటి? ఆత్మకు పట్టలేదు. ఆత్మకు శక్తి కలగాలంటే వాక్యాన్ని ఏం చేయాలి? గ్రహించాలి. యేసుప్రభు మాటకు ఉపయోగించిన పదం గుర్తుందా మీకు? చెవిగలవారు వింతురుగాక. సో ఎప్పుడు గ్రహిస్తాం దేవుని వాక్యాన్ని? యెషయా గ్రంథం 42:18. యెషయా గ్రంథం 42:18. యెషయా గ్రంథం 42. నేను చదువుతాను. చెవిటి వారులారా, గుడ్డి వారులారా, మీరు గ్రహించినట్లు ఆలోచించుడి. అంటే మన మైండ్కి మనము పని పెట్టాలి. మనసుకు పని పెట్టాలి. ఇక్కడ కూర్చున్నారు మీరందరూ, నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. ఇప్పుడు మీరు పాస్టర్ గారు హ్యాపీగా కళ్ళు మూసుకున్నారు, నేను హ్యాపీగా కళ్ళు మూసుకుంటానంటే మైండ్కి మ్యాథ్ పెట్టాలి. మైండ్కి సూపర్ మ్యాథ్ దొరికింది. ఏం మ్యాథ్ దొరికిందంటే విశ్రాంతి. ఏమండి? అర్థం చేసుకోండి.
చదవాలి, అమ్మో రోజు బైబిల్ చదవకపోతే ఏమో జరుగుద్దని గబగబా యెహోవా నాకేమి నాకు ముగించావనుకో ఎక్కడ వస్తుంది? నువ్వేం చదివావు, ఎందుకు చదివావు, అంతరార్థం ఏంటి, నేనేం తెలుసుకున్నాను, అది అర్థం కావాలి కదా. అర్థం కాకపోతే నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది ప్రశ్న. దేవుని వాక్యం అర్థం కావాలి. ఏమండి, దేవుని వాక్యం అర్థం కావాలి. అందుకే ఆలోచించాలి. గుడ్డివారులారా, చెవిటివారులారా, మీరు గ్రహించినట్లు ఆలోచించాలి. దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. వినుటను బట్టి ఆలోచిస్తాం, ఆలోచించను బట్టి గ్రహిస్తాం. మళ్ళీ చెప్పనా? సరిగ్గా వినుటను బట్టి ఆలోచిస్తాం, ఆలోచించేదాన్ని బట్టి గ్రహిస్తాం. ఓకే, నెంబర్ 2. రెండోది ఏది గ్రహిస్తామో దాన్ని అంగీకరించాలి. ఎక్కడుంది? మార్కు 4:20. మార్కు సువార్త 4:20. ఏమండి, మంచి నేల పడిన విత్తనం ఏమనగా ఏం చేస్తాడు? దాన్ని, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తాడు. అంగీకారం అంటే అర్థం ఏంటి? ఇష్టపడడం. అలాంటి జీవితం సహించడానికి ఇష్టపడడం, భరించడానికి ఇష్టపడడం, ఓర్చుకోవడానికి ఇష్టపడడం. అంగీకారం అంటే అర్థం అది. ఎస్, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా అత్త, నా కోడలు, నా నైబర్స్, నా ఇరుగు పొరుగు వారు నన్ను హింస పెట్టినా, బాధలు పెట్టినా, నాకు నష్టం కలిగించినా, అన్యాయము చేసినా, కీడు చేసినా, క్యాండిల్లా కరిగిపోతావై వారు వెలిగించబడాలి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం? పచ్చగడ్డి తినే పురుగు ఎందుకు పచ్చగా ఉంటుంది? పచ్చగడ్డి తింటుంది కాబట్టి. నువ్వు వాక్యం వింటున్నావు. ఎస్, ఎవరో అడిగారట, నీకు ఈ మార్పు ఎట్లా వచ్చింది అని. మౌనంగా ఉన్నారట. నీ మార్పు ఎలా వచ్చిందంటే మౌనంగా ఉన్నారట. ఏ చర్చికి వెళ్తావు అన్నారట. జేఎస్ మినిస్ట్రీ చర్చికి అన్నాడు. అందుకే నీకు ఈ మార్పు వచ్చింది అన్నారట ఆయన. ఇంకొకటి కూడా చెప్తారు, అది వినండి. ఏంటి నువ్వు ఇంకా తాగుతున్నావు అన్నాడు ఒక ఆయన. మానలేకపోతున్నాను. నువ్వు ఏ చర్చికి పోతున్నావు? జేఎస్ మినిస్ట్రీ. సిగ్గు లేదు, నువ్వు జేఎస్ మినిస్ట్రీ నుంచి పోతే ఇంకా తాగుడు మానేదన్నాడట. మీకు అర్థమైందా ఈ 2 పాయింట్లు? అర్థమైందా మీకు ఈ 2 పాయింట్లు? దేవుని పిల్లలారా చూడండి, దేవుని వాక్యము నీలో క్రియ చేసింది అంటే అంగీకరించావు. ఎస్, ఇష్టపడ్డావు, డిసైడ్ అయిపోయావు, నేను ఇలా బ్రతక, ఇలా వాక్యము చేత నింపబడ్డాను, వాక్యము చేత నేను నడిపించబడుతున్నాను. ఫైనల్ 3వ విషయానికి వస్తున్నాను. జాగ్రత్తగా వింటున్నారు కదా? ఓకే, లోకస్వార్త 8:15. అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే అవలంబించుట. విన్నారా? అవలంబించుట అంటే క్రియారూపం దాల్చింది. ఏంటిది? వాక్యం. వాక్యం నిన్ను లీడ్ చేస్తుంది. నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావు? వాక్య స్వాధీనంలో ఉన్నావు. నీ స్వాధీనంలో నువ్వు లేవు. ఇక మీదట జీవించేవాడిని నేను కాదు. నీ స్వాధీనంలో నువ్వు లేవు. నువ్వు వాక్య స్వాధీనంలో నీవు ఉన్నావు. ఏమొచ్చింది? శక్తి వచ్చింది. వాక్యము ద్వారా నాలో కలిగిన మార్పులు ఇప్పుడు దేవునికి ఏం తీసుకొచ్చాయి? మహిమ. ఒక ఆయన చర్చికి వచ్చాడు. సార్, మీరు భయంకరమైన డ్రింకరు, భయంకరంగా తాగుతారు, భయంకరంగా జీవిస్తారు, మీరు చర్చికి వచ్చారు, ఇంత గొప్ప మార్పు వచ్చింది సార్, ఎలా వచ్చింది అంటే ఆయన అన్నీ చెప్పాడు. నా భార్య దీనికి కారణం అని చెప్పాడు ఆయన. ఏం తెచ్చింది భార్య దేవునికి? మహిమ. దేవుని పిల్లలారా, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టుట కొరకు నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నేను ఇందాకే చెప్పాను, ఇన్ని చేస్తే ఏంటి ఫలితం అంటే తగిన కాలంలో ఏం కోస్తాం? మంచి పంట కోస్తాం. మనం అద్భుతమైన పంట కోస్తాం. ఒక వర్ణాతీతం, లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేసే పంట కోస్తాం. యుగయుగాలు అనుభవించే పంట కోస్తాం. ఈ లోకంలో ఏది అనుభవించలేం. అర్థమైందా? స్వీట్ తిన్నామంటే షుగరు, అర్థమైంది, ఉప్పు వేసుకున్నామంటే ఐబీపీ. ఏమనుభవించలేవు నువ్వు. మంచి దల్లా పొరుగు మీద కొనుక్కున్నావంటే నడువులు ఎప్పుడు కింద కొనుక్కోమంటాడు ఆయన. అది మన పరిస్థితి. ఏమనుభవించలేవు నువ్వు ఇక్కడ. బట్ దేవుని కొరకు నువ్వు పడ్డ ప్రయాస యుగయుగాలు పరలోకములు అనుభవిస్తావు. లైఫ్ లాంగ్ అనుభవిస్తావు. నీవు
నమ్మండి, ఇది సత్యం. ఓకే. పాయింట్ 2, దేవునికి మహిమ కలగాలంటే మనకి ఇంకోటి కావాలి. రెండోది ప్రార్థనా శక్తి. ఎక్కడుంది మాట? లూకా సువార్త 21:36, మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిమంతులగినట్లు ఎల్లప్పుడు మెలకుగా ఉండి ప్రార్థనలో ఏముంది? శక్తి. ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థనలో ఉన్న శక్తి మనం పొందుకోవాలి. చూడండి, దీనికి ఒక 3 పాయింట్ చెప్తాను త్వరగా. ప్రార్థన శ్వాస వంటిది. ఏమన్నాను? ప్రార్థన శ్వాస వంటిది. నువ్వు శ్వాస పీల్చకపోతే ప్రాణం పోద్ది నీకు. ప్రార్థననే శ్వాస ఆడకపోతే నీ ఆత్మ ఆధ్యాత్మికంగా పతనమవుతుంది. ఎస్, ప్రార్థననే శ్వాస ఆడకపోతే నీ ఆత్మ ఆధ్యాత్మికంగా బలహీనమైపోతుంది. శ్వాస ఆడుతూనే ఉండాలి. వింటున్నారా నేను చెప్తున్న మాట? శ్వాస ఆడుతూనే ఉండాలి. ఇంకా రాసిన చెప్పనా? అనే ఆక్సిజన్ పీల్చడం ద్వారా నీవు ఏ పనైనా చేయడానికి శక్తిని పొందుతావు. అట్లాగే ప్రార్థననే శ్వాస ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడతాం మనం. ఎస్, నింపబడుతూ ఉండాలి. నీవు మనసు పెట్టి ప్రార్థించిన ప్రతిసారి ఛార్జ్ అవుతావు. రీఛార్జ్ అవుతావు. శక్తిని పొందుకుంటావు. ఓర్చుకునే శక్తిని, భరించే శక్తిని, సహించే శక్తిని, ఇలా అన్నీ ఛార్జ్ అవుతావు నువ్వు. ఎస్, ఆ మాట ఎక్కడుంది? అక్కడే ఉంది. ఓర్పును ఆదరణను ఎవరు అనుగ్రహిస్తారట? దేవుడే మీకు అనుగ్రహించును. అక్కడే ఉంది. 5, 6, 7 వచనాలు ఉందన్నమాట. ఎలా అనుగ్రహిస్తాడు ఆయన? నీవు ప్రార్థించాలి. ఆయన మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడండి. ఇది ఒక లాంగ్ పీరియడ్, వెంటనే క్షణాలు జరగదండి. నువ్వు అలా ప్రార్థిస్తూ ఉండగా మార్పులు నీలో అద్భుతంగా పెను మార్పులు నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ పక్కవారు, నీ నైబర్స్, నీ స్నేహితులు చూస్తారు నీలో. ప్రేయర్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రార్థన. దొంగ ప్రార్థన వద్దండి, రియల్ ప్రార్థన చేయండి. 10 నిమిషాలు చేసినా 15 నిమిషాలు ఏమండి, దేవుడు ఎన్ని గంటలు ఉన్నావు చూడండి, ఎలాంటి హృదయంతో చేస్తారో చూస్తాడండి. ఏమండి? ఓకే. 2, ప్రార్థన జీవం వంటిది. ఒకటేం చెప్పాను? శ్వాస వంటిది. నెంబర్ 2 ఏం చెప్తున్నాను? జీవము వంటిది. జీవం. ఫర్ ఎగ్జాంపుల్, సముద్రం నీరు ఎలా ఉంటుంది? ఉప్పుగా ఉంటుంది. దాంట్లో చేప మాంసం ఎలా ఉంటుంది? చప్పగా ఉంటుంది. అంటే చేప ఎందుకు చప్పగా ఉంది? దాంట్లో ఏమున్నది? జీవం. చేపలో ఉన్న జీవము ఉప్పును తీసుకోవడం లేదు. ఇన్నర్ మీనింగ్, అంతరార్థం చెప్తాను. సముద్రం అనే లోకములో పాపం ఉన్నది. సముద్రం అనే లోకములో చేప వంటి విశ్వాసి నీవు ఉన్నావు. నీలో ప్రార్థన ద్వారా క్రీస్తు జీవము ఉంది అని అంటే నువ్వు పాపాన్ని అసహించుకుంటావు. దానిలో ఉన్న జీవము ఉప్పును అంటకుండా సముద్రములో చేప ఎలా బ్రతుకుతుందో, సముద్రం అనే లోకములో పాపాన్ని అంటకుండా బ్రతికే శక్తి ప్రార్థనలో నీకు దొరుకుతుంది. ప్రేయర్ అంటే మాటి మాటికి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. జీవము వంటిది ప్రార్థన. జీవము వంటిది. నెంబర్ 3, ప్రార్థన మేఘము వంటిది. ఏమండి? ప్రార్థన మేఘము వంటిది. వేడి సూర్యకిరణాలకు సముద్రము నీరు మేఘంగా మారుతుంది. జాగ్రత్తగా వింటున్నారు కదా? వేడి సూర్యకిరణాలకు సముద్రము మేఘంగా మారుతుంది. మేఘంగా మారినప్పుడు ఉప్పు చేదు తీసుకోదు. తీయటి వాటర్నే అది మేఘంగా అవుతుంది. ఆ వాటరే మనము వర్షంగా కింద పడినప్పుడు మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. నా ప్రశ్న ఏంటంటే, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు యొక్క కిరణాలు, నీతి సూర్యుడైన యేసుక్రీస్తు కిరణాలు నీ మీద పడతాయి.
నీ మీద పడిన ప్రతిసారి నీ ఆలోచనలు తీయగా మారుతాయి, నీ తలంపులు తీయగా మారుతాయి, నీ ప్రవర్తన తీయగా మారుతుంది, నీ బ్రతుకు తీయగా మారుతుంది. అనగా ఈ లోక సంబంధమైన వాటిని విసర్జించి అసహించుకొని తుపు అని వాటిని అసహించుకునేలా తయారు చేస్తుంది ఆ ప్రార్థన నిన్ను. ఏమండి, సూర్య కిరణాలు చేదు వాటర్ను విడిచిపెట్టి తీయట వాటర్ని మేఘంగా మార్చినట్టు ప్రార్థన నీ జీవితాన్ని మార్చివేస్తుందండి. ప్రార్థనకు ఆ శక్తి ఉంది. ఇప్పుడు చెప్పండి, అట్లాంటి జీవితము దేవునికి ఏం తీసుకొస్తుంది? మహిమ. ఇతరులు ఏం చేస్తుంది? సంతోషపెడుతుంది. ఓకే, నేటి మన అంశం చెప్పండి, ఒకరినొకరు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, ఓకేనా? 3 మాటలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి, ఓకేనా? ఏ విధముగా? మేజర్ పాయింట్ చెప్పండి చాలు. మేలైన వాటి యందు. ఏ విధంగా? మేలైన వాటి యందు. ఏ విషయంలో అని కూడా అనుకోవచ్చు. ఏ విషయంలో? మేలైన వాటి యందు విషయంలో. 2, ఎలా? క్రీస్తు వలే. 3, ఏ ఉద్దేశంతో? చూసారా? ఏ విధంగా? మేలైన దాని యందు. ఏ విషయములంటే మేలైన దాని యందు. ఎలా అంటే? క్రీస్తు వలె. ఎందుకు? దేవునికి మహిమ కలుగునట్లు. ఏమండి, ఇక సంఘము అంటారా, పరలోకం అంటారా? ఆ సంఘానికి వచ్చిన వాళ్ళు ఈ దృశ్యాన్ని చూసి పరలోకం అంటారా, సంఘం అంటారా? పరలోకం ఇక్కడే ఉందని అంటారండి. ఆ స్థాయికి జీసస్ మినిస్ట్రీ ఎదుగునుగాక. ప్రభువా, ఇంతవరకు నేను ఒకరినొకరు సంతోషపరచుకొనుడి అనే అంశం మీద 3 విషయాలు విన్నాను. మేలైన వాటి యందు, మేలైన దాని యందు సంతోషపరచవలనని, క్రీస్తు వలె సంతోషపరచవలనని, క్రీస్తు దేవునికి మహిమ కలుగునట్లుగా సంతోషపరచవలనని నేటి పాఠము యొక్క సారాంశమై ఉన్నది. ప్రభువా, నేను కీడు విషయంలో సంతోషపరచకూడదని, మేలు ఏమిటనగా ఇతరులు రక్షించేది మేలని, మేలు ఇతరులని విషయంలో నేను సహించి వారిని దేవుల్లో ఎదిగింప చేయడము అది మేలని నేను నేటి పాఠము యొక్క సారాంశాన్ని తెలుసుకున్నాను. కాబట్టి ప్రభువా, కష్టములో ఉన్నా, దుఃఖములో ఉన్నా, వేదనలో ఉన్నా, బాధల్లో ఉన్నా వారికి ఆర్థికంగా సహాయం చేయడము, బలపరచడము ఇది మేలే. కానీ అన్నిటికంటే ఇంకా మేలైనది బలహీనుడి విషయములో నేను భరించుట, రక్షణ లేని వారి విషయంలో భరించి సహించి వారిని నీ యొద్దకు నడిపించుట, నీ కుమారుని స్వరూపములో వారిని బలపరచుట ఎంతో గొప్ప మేలని సంగతి నాకు అర్థమైంది ప్రభువా. కాబట్టి నేను అట్టి మేలు విషయంలో ముందుకు సాగిపోవడానికి, అట్టి మేలు విషయంలో ఇతరుల్ని సంతోషపెట్టడానికి, అట్టి ఇతరుల్ని సంతోషపెట్టే విషయంలో నన్ను నేను భరించి, నన్ను నేను సహించి, అది ఎలా? క్రీస్తు వలె చేసి నీకు మహిమ తెచ్చే బ్రతుకు బ్రతికి నా యాత్రను ముగించడానికి నీ కృప నాకిమ్మని తండ్రిని వేడుకుందామా? స్టార్ట్. నీ కృప నాకి నాయన. ఇటువంటి స్వభావం, ఇటువంటి వ్యక్తిత్వము, ఇటువంటి మనస్సు నా వ్యాపారములో, నా ఉద్యోగములో, నా పనిపాటల్లో, నా చదువులో లోకము చూడాలి. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను ప్రభువా? నా కోసం నువ్వు చనిపోయావు, నన్ను రక్షించడం కొరకు, నన్ను సంతోషపెట్ట కొరకు నేను అనుభవించాను నీ సంతోషాన్ని, నేను అనుభవించాను నీ మహిమను. బట్ ఇతరులు అనుభవించలేదు ప్రభువా. వాళ్ళు అనుభవించాలంటే నేను కరిగిపోవాలి, క్యాండిల్ లాగా నేను ఓర్చుకోవాలి, నేను సహించాలి, నేను భరించాలి. నేను భరించకుండా నేను చూపించలేను ప్రభువా. నేను సహించకుండా లోకానికి నువ్వెవరు అర్థం కాదు ప్రభువా. ఒక క్యాండిల్ కరగకుండా అది వెలగలేదు ప్రభువా. నేను కరగకుండా నీ వెలుగును లోకానికి చూపించలేను తండ్రి. అది ఎలా సాధ్యం? వాక్యము 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 నేనుంటున్న వాక్యము గ్రహిస్తే, నేనుంటున్న వాక్యము అంగీకరిస్తే, నేనుంటున్న వాక్యం అవలంబిస్తే అప్పుడు వస్తుంది ప్రభా నీకు మహిమ.
నీ ప్రార్థనలో ఉన్న శ్వాస నా మీదికి ఊపిరిలా పోయబడితే, ప్రార్థనలో జీవము నా మీదికి పోయబడితే, ప్రార్థన మేఘము వలె నన్ను మార్చివేస్తే అప్పుడు వస్తుంది ప్రభువా మహిమ నీకు. అట్లాంటి బ్రతుకుటకు నీ కృప నాకు కలుగునుగాక, నా తీర్మానము స్థిరమగునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.